నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టి అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కంకణం కట్టుకున్న టీడీపీ జనసేన పార్టీలు ఆ దిశగా మరో అడుగు వేయబోతున్నాయి. ఎన్నికలకు సన్నద్ధమవడానికి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఇరు పార్టీలు అత్యంత కీలక భేటీగా భావిస్తున్న ఈ సమావేశంలో సీట్ల పంపకాలు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలు ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ ప్రతినబూనారు. కానీ ఈ మధ్య పలు వేదికలపై భిన్న వాదనలు వినిపించారు. మీరు చేస్తే నేనేం తక్కువ అన్నట్లు చంద్రబాబు, నారా లోకేష్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా అదే రీతిలో వ్యవహరించారు. దీంతో ఇరు పార్టీల క్యాడర్ లో అనేక రకాల అనుమానాలు, సందిగ్ధతలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తుకు ఎక్కడ బీటలు వారతాయనే ఆందోళన వాతావరణం రెండు పార్టీల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో త్వరలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు భేటీ అవుతారనే వార్త అటు టీడీపీ, ఇటు జనసేన కార్యకర్తలకు ఊరట కలిగించింది. రెండు పార్టీల కార్యకర్తల్లో ఎలాంటి శతభిషలు లేకుండా అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకే భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అతి త్వరలో సమావేశం కావాలని అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసి ఇరు పార్టీల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పొత్తు ఒప్పందాలు, సీట్ల సర్దుబాట్ల వ్యవహారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు 2 సార్లు భేటీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న ఇరువురు నాయకులు వచ్చే నెల అమరావతికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈలోపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఇద్దరు నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే పొత్తు ఒప్పందాలు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు వంటి అంశాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే రా కదలిరా కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకుని హైదరాబాద్ లో కూర్చుని ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రా కదిలిరా పేరుతో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించారు. ఈ 2-3 రోజుల్లో జనసేన పొత్తు వ్యవహారం, సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి తెచ్చి మళ్లీ ఫిబ్రవరి 4 నుంచి రా కదిలిరా టూర్లను ప్రారంభించి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లను పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో సీట్ల సర్దుబాటు పూర్తయ్యాకే జిల్లా పర్యటనలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా ఫిబ్రవరి తర్వాతే అనకాపల్లి నుంచి పర్యటనలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల టాక్. మొత్తం మీద ఫిబ్రవరి 4వ తేదీలోపు జనసేన, టీడీపీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాతే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ, జనసేన అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ రెండు పార్టీల్లోనే కాక మొత్తం ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీల్లో కూడా, రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఈ భేటీతో సీట్ల విషయంలో, పొత్తు విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు ఈ భేటీ ముఖ్య ప్రాధాన్యత ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఒకటే చర్చ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీ. ఇప్పటికి సంబంధించి అనేక మార్లు భేటీ అయినా కానీ ఇప్పటి వరకు అధికారికంగా సీట్లకు సంబంధించి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ రాలేదు. కానీ ఈసారి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, మరో విధంగా ఆ రాష్ట్ర పర్యటనకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థుల జాబితా, ఈ రెండింటిపైనే ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఉండటం జరిగింది. అయితే ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా హైదరాబాద్ లోనే ఉంటాము. ఈ రోజు రేపట్లో 2 రోజుల్లో తప్పనిసరిగా ప్రత్యేకంగా భేటీ అయ్యి సీట్ల సర్దుబాటుపై ఒక ప్రకటన చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. చంద్రబాబు
చంద్రబాబు బహిరంగ సభలు కూడా వాయిదా వేసుకోవటము, పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర పర్యటనకి సిద్ధమవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఫిబ్రవరి 4 తర్వాత నుంచి అందరూ ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి అప్పటికే సీట్లకు సంబంధించి ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, ఏ విధంగా అనే విషయాలు వెల్లడించడం, అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో కూడా అభ్యర్థులకు సంబంధించిన దాంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు జనసేనలో ఫిబ్రవరి 4వ తారీఖున ఎంపీ వల్లభనేని బాలశౌరి దగ్గర నుంచి ప్రారంభమయ్యి ప్రతినిత్యం జాయినింగ్స్ ఉండే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా భారీగా వలసల సంఖ్య పెరుగుతుంది. వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలంటే తప్పనిసరిగా సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండటం జరిగింది. అదేవిధంగా బహిరంగ సభల్లో ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్నప్పుడు అక్కడ అభ్యర్థిని విజయం సాధించే విధంగా అభ్యర్థి మీద ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి గుర్తింపు ఇవ్వడం కోసం తప్పనిసరిగా ప్రస్తావించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అనే విషయాలన్నిటిపై కూడా ఒక అవగాహనకు వచ్చి వాటిని విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే 2 సార్ల తెలుగుదేశం పార్టీ, 2 సార్ల జనసేన పార్టీ అంటూ విడివిడిగా ప్రకటనలు చేయడం వల్ల కార్యకర్తలు కొంత అయోమయంలో ఉన్నారు. దాన్ని పూర్తిగా రూపుమాపాలంటే కనుక తప్పనిసరిగా ఇరువురు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించడము, ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడం, ఈ రెండింటిపైన ఈ రోజు రేపట్లో ఫైనల్ చేసి తప్పనిసరిగా వాటిని పూర్తిగా మీడియా ముందు కూడా విడుదల చేసి ఆ తర్వాత బహిరంగ సభలకు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఒక అవగాహనకైతే వచ్చారు. ఎక్కడైతే ఒకే నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులుగా ఉండి జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు ఇరువురు తమకే కావాలి, ఎవరికి వారు కావాలనుకుంటూ పట్టుబడుతున్నారు. అట్లాంటి ప్రాంతాల్లోనే ఒక 18 నియోజకవర్గాలలో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటిపై కూడా పూర్తిగా చర్చించి వాటిని ఇటు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అనే విషయం క్లారిటీ ఇచ్చిన తర్వాత వాటిపైన పూర్తి అవగాహన తర్వాతనే ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 2 పార్టీలే కాకుండా బీజేపీతో కలిసి వెళ్ళటం ఎంతవరకు సక్సెస్ అయింది, బీజేపీ వైపు నుంచి ఎన్ని సీట్లు ఆశిస్తున్నారు, బీజేపీతో అసలు పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయాలపై కూడా ఈ రోజు రేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే తప్పనిసరిగా ఫిబ్రవరి 4 నుంచి చంద్రబాబు బహిరంగ సభలకు ప్రిపేర్ అయ్యి వెళ్ళటము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అంటే జాయినింగ్ చేసే నేతలకు తప్పనిసరిగా సస్పెండ్ సీటు సంబంధించినటువంటి క్లారిటీ ఉంటేనే జాయినింగ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో రాష్ట్ర పర్యటనలో ఏ ప్రాంతంలో పర్యటన చేస్తే ఆ ప్రాంతంలో తప్పనిసరిగా అభ్యర్థి విజయానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రకటించాలి కాబట్టి ఆయా నియోజకవర్గాల్లోనే బహిరంగ సభలు ఉండే విధంగా ప్లాన్ చేసుకునే అవకాశం కనపడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు రేపట్లోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితా, ఉమ్మడి మేనిఫెస్టో వీటన్నిటిపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇరువురు ప్రత్యేకంగా భేటీ అయ్యి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైసీపీ పాలన విముక్తకు ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటి అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఇప్పటికే 3 నుంచి 4 సార్లు చర్చలు జరిపారు కానీ ఎక్కడా అధికారికంగా కూడా వారికి సంబంధించి సీట్ల విషయంలోనూ వాటికి సంబంధించినటువంటి మేనిఫెస్టో విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఈసారి తప్పనిసరిగా వీళ్ళిరువురు భేటీ తర్వాత అటువంటి ప్రశ్న ఉంటున్నట్టు కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో రానున్న ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఆయా స్థానాల్లో అంటే ఎక్కడైతే అనకాపల్లి, అమలాపురం, అదేవిధంగా మచిలీపట్నం, తెనాలి ఇట్లా 4 చోట్ల మొదటి విడతలో బహిరంగ సభలు ఉంటాయి అంటున్నారు. అవి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది క్లారిటీ ఇవ్వటము, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక అధికారికంగా వెల్లడించే అవకాశం కూడా కనపడుతుంది. ఇక తెలుగుదేశం పార్టీలో ప్రతి చోట కూడా అభ్యర్థులకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ పొత్తు సీట్లు ప్రకటించిన తర్వాత మిగిలిన స్థానాల్లోనే తెలుగుదేశం పోటీ చేస్తుంది కాబట్టి వాటన్నిటి కోసం కూడా తెలుగుదేశం వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రేపట్లో తప్పనిసరిగా ఈ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ఉండే అవకాశం కూడా కనపడుతుంది. అంటే శ్రీనివాస్, ప్రధానంగా ఈ మధ్య కాలంలో బాగా చర్చ జరుగుతున్న అంశాలు 2 ఉన్నాయి. 3 అంశాలు చూడొచ్చు. ఒకటి, లోకేష్ సీఎం ఎవరుంటారు అంటే చంద్రబాబు పేరే చెప్పారు. ఆయనే సీనియరు, ఇప్పుడు ఆయన అనుభవం కావాలి కాబట్టి ఆయనే ఉంటారని చెప్పారు. మరొకటి, మొన్న జరిగినటువంటి సీట్లు, అటు టీడీపీ 2 సీట్లు ప్రకటించుకుంటే ఇటు జనసేన కూడా 2 సీట్లు ప్రకటించుకుంది. కొంత గందరగోళం కేడర్లోనూ పార్టీ నాయకుల్లోనూ కనిపించింది. నాగబాబు గారు కూడా ఆ విషయంలోనే రెస్పాండ్ అయ్యారు. మరొకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో 3/1 సీట్లు అడుగుదామని, అంటే సుమారుగా 50కి పైగా సీట్లు అడగాలి అని జనసేనలోని నాయకులు కానీ జనసేన అధిష్టానం కూడా కొంత ఈ విషయంలో పాజిటివ్ అలాగే ఆలోచిస్తోంది అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి ఇలాంటి కీలకమైన అంశాల్లో జనసేన నిజంగా పట్టుబట్టే అవకాశం కనిపిస్తోందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? క్యాడర్లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నాయకుల్లో మరి అంతర్గతంగా పరిస్థితి ఎలా ఉంది?
పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతోనే ఉన్నారు. తప్పనిసరిగా సీట్ల సర్దుబాటు విషయము, సీఎం పదవి విషయం అన్నింటినీ నాకు వదిలేసి గెలుపు కృషి చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తున్నారు. అంటే ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఒక అవగాహనకు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి అనే విషయాలపైన ఒక అవగాహనతోనే ఉన్నారు. కానీ భవిష్యత్తులో అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ పొత్తు కొంత ఎక్కువ కాలం పనిచేయాలి కాబట్టి తప్పనిసరిగా ఆ జనసేన పార్టీ కార్యకర్తల అభిమానుల యొక్క ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సీట్లు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే నిజంగా 3 సీట్లు కాకపోయినా కానీ 40 నుంచి 50 సీట్లు జనసేన పార్టీ అడిగే అవకాశం ఉంది. ఆ సీట్లలోనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే బయట సోషల్ మీడియాలో 28 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలంటూ కూడా ఎటువంటి ప్రచారాలు చేస్తే వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాతనే వాటిపైన అవకాశం ఉంటుందని కూడా చెబుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఆ సర్దుబాట్ల విషయాల్లో చూసినట్లయితే కనుక ఒకే నియోజకవర్గంలో 2 నేతలు, తెలుగుదేశం నేతలు సీటు మాదంటే మాది, జనసేన పార్టీ నేతల్లో సీటు మాదంటే మాది అంటున్నటువంటి ఆ నియోజకవర్గాల మీదనే ప్రత్యేకమైనటువంటి చర్చ కానీ ఎన్ని స్థానాలు, ఎన్ని ఎంపీ స్థానాలు, ఎన్ని అసెంబ్లీ స్థానాలు అనే విషయం మీద పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం కూడా లేకుండా ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకు అనంటే తప్పనిసరిగా ఇప్పటికే 2-3 సార్లు భేటీ అయ్యారు కాబట్టి ఆయా స్థానాల్లో వాటికి సంబంధించి చర్చించుకోవడం జరిగింది. అంటే తప్పనిసరిగా విజయం సాధించాలంటే ఆ జనసేనకి ఇన్ని స్థానాలు అవకాశము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఇన్ని స్థానాలు అవకాశము అని చెప్పే క్లారిటీ ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ కూడా చూసుకోవాల్సినటువంటి పని ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు అనుకున్న విధంగా చూసుకుంటే 3 వంతుల అంటే 50 సీట్లు జనసేనకి, 105 సీట్లు 115 సీట్లు 120 సీట్లు కనుక తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే కనుక భవిష్యత్తులో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి పవర్ షేరింగ్ విషయంలో కూడా ఈ సర్దుబాటు విషయంలోనే ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే కాపు సంఘం నేతలు కానీ అదేవిధంగా బయట వారు కానీ తప్పనిసరిగా సీఎం చంద్రబాబు నాయుడే ఉంటారంటూ అనేక కామెంట్స్ చేసినా గానీ అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకు కూడా మనం ఎక్కడ రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. జనసేన తీసుకునే సీటుల్లో ఎక్కువ శాతం గెలవటం వల్ల రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మన పార్టీ బలోపేతం అవడానికి కారణం అవుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సర్దుబాటు అంటే కనుక ఎన్ని స్థానాలు, ఎవరెవరు పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరు, ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే విషయాలపైన ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ ఆ 300 సీట్లు 200 సీట్లు అనేది కానీ పెద్ద మ్యాండటరీ గరిష్ట కాకుండా ఉన్నటువంటి పరిస్థితి. అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అది పూర్తి స్థాయిని అమలు చేసే విధంగానే ఈ సర్దుబాటు ఉండే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి బహిరంగ సభల్లో కూడా ప్రసంగిస్తున్నారు. ఎక్కడ ప్రసంగించినా కానీ చాలా క్లారిటీగా కూడా ఉమ్మడి అభ్యర్థులే గెలిపించండి, ఉమ్మడి అభ్యర్థులకు ఓట్లేయండి అని చెబుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే ఒకవైపు శ్రీనివాస్ అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ వైపు సీట్లు పొత్తుల విషయం నాకు వదిలేయండి అని క్యాడర్కి చెప్తున్నప్పటికీ కూడా ఇంతకుముందు నేను మెన్షన్ చేసినట్లుగా లోకేష్ సీఎం ఎవరు అనే అంశంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ విషయంలో కానీ ఈ మధ్యకాలంలో 2 సీట్ల విషయం ఎవరికి వాళ్ళు ప్రకటించుకున్న విషయాల్లో కానీ అలాగే చాలా ప్రాంతాల్లో టీడీపీ డామినేషన్ ఉంది, చాలా నియోజకవర్గాల్లో టీడీపీ డామినేషన్ ఎక్కువ అవుతుంది అన్న కోణంలో చాలా వరకు క్యాడర్ కొంత అసంతృప్తి. ఈవెన్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా గతంలో మనకు అంత బలం లేదు అంటూ చేసిన వ్యాఖ్యల విషయంలో కానీ ఇలా కొంత క్యాడర్ కొంత అసంతృప్తితోనూ కొంత గందరగోళంలోనూ ఉంది జనసేన క్యాడర్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. మరి వారు ఎంతవరకు సముదాయించుకునే అవకాశం ఉందంటారు ఎన్నికల లోపు? వారి క్లారిటీ ఉందా? అంటే జనసేన చేస్తున్నటువంటి ఈ వ్యవహార శైలి విషయంలో కానీ ఈ సీట్ల సర్దుబాటు వీటన్నిటి విషయాల్లో వారు నిజంగా కలిసి వచ్చే అవకాశం ఎంత, కొంత చీలే అవకాశం ఉందని వైసీపీ నాయకులు కానీ లేదంటే ఇతర విశ్లేషకులు అంటున్నారు కదా. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకు ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారు అంటూ ఇరువురు నేతలు కూర్చొని మీడియా ముందు ప్రకటించేంత వరకు ఇటువంటి రూమర్లు, ఇటువంటి ప్రకటనలు కామన్ గానే ఉంటాయి. కానీ ఎక్కడైతే ఓటు షేరింగ్, సీట్ల సర్దుబాటు పూర్తవుతుందో తప్పనిసరిగా ఆయా నియోజకవర్గాలలో ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకోవడానికే ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అనే విషయాన్ని ఇరువురు నేతలు చెబుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఆ వైపే నడిచే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ట్రాప్ ఏందో వాటిలో పడకుండా జనసేన వాళ్ళని, తెలుగుదేశం వారిని ఇరువురిని కూడా కాపాడుకునే పనిలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. అంటే ప్రతినిత్యం కూడా వైసీపీ వాళ్ళ మీద దండయాత్రలు కాదు, మనం ముందు కాపాడుకోవాలి, మనం ఓటు షేరింగ్ ద్వారా
తప్పనిసరిగా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూసుకోవాలి. అంటే జనసేన అభ్యర్థి నిలబడితే జనసేన అభ్యర్థికి, తెలుగుదేశం అభ్యర్థి నిలబడితే తెలుగుదేశం అభ్యర్థికి, వీళ్ళిరువురు గెలుపురికి మనం తప్పనిసరిగా కృషి చేయాలి. ఉమ్మడి అభ్యర్థే మన ఎజెండా, వైసీపీ విముక్త పాలనే మన అజెండా అనే విధంగా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పటికే జనసేన కేడర్లోకి తీసుకెళ్లారు, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేడర్లోకి తీసుకెళ్లారు. కేవలం అధినేత సీట్లు ప్రకటించే దాని మీదనే వీళ్ళిరువురి మధ్య కొంత సర్దుబాటు ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే Right. ఒకే నియోజకవర్గంలో ఇరువురు నేతలు పట్టున్న నేతలు, అంటే ఇప్పుడు తెనాలి నాదెండ్ల మనోహరు, అదే విధంగా ఆలపాటి రాజా, విజయవాడ పశ్చిమలో జనసేన, అదే విధంగా తెలుగుదేశం, రాజమండ్రి రూరల్ జనసేన తెలుగుదేశం, ఇలా బలమైన నేతలు ఉండి సీట్లు ఆశిస్తున్న దగ్గర సర్దుబాటులో తేడా వస్తుందని ఒక డౌట్. కానీ అలాంటి విషయాల్లో లేకుండా కూడా చాలా క్లియర్ గానే అధినేతలు ఇద్దరు ఉన్నారు. తప్పనిసరిగా సర్దుబాటుతో రానున్న రోజుల్లో ఇరువురు కలిసి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన రెండు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరోవైపు తిలక్ కూడా మనతో సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. తిలక్, మీరేమంటారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనాని చంద్రబాబు భేటీలో ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది? క్యాడర్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ కానీ, లేదంటే భిన్నాభిప్రాయాలు కానీ, టీడీపీ జనసేన క్యాడర్లో ఉన్నటువంటి ఈ భిన్నాభిప్రాయాలు కానీ తొలగిపోయే అవకాశం ఉందంటారా? ఈ భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? మరొక ముఖ్యమైన అంశం, బీజేపీ విషయంలో మరి వైఖరి ఎలా ఉండే అవకాశం ఉంది? బీజేపీ ఏమో కలిసి వచ్చి అలా కనిపించడం లేదు, క్లారిటీ ఇవ్వట్లేదు. మరి జనసేనాని తెగించి బీజేపీని వదిలి టీడీపీతో వెళ్ళడానికి అవకాశం ఎంతవరకు ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అక్కడ జరుగుతున్న రెండు పార్టీల అధినేతలు ఉన్న క్లారిటీకి అసలు ఏ విధమైన సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార వైసీపీని గద్దె దించాలి అనే లక్ష్యంతో ఇటు జనసేన, అటు తెలుగుదేశం పార్టీ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇటు శ్రేణులతో పాటు పార్టీ అధినేతలు కూడా ఆ విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వైసీపీని అధికారం నుంచి గద్దె దించేందుకు కలిసి వచ్చే అన్ని పార్టీలు, ఏ పార్టీతోటైనా అటు బీజేపీ, అదేవిధంగా వామపక్షాలు, ఇలా రాష్ట్రంలో కలిసి వచ్చే ఏ పార్టీతోటైనా పొత్తు పెట్టుకుని వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీ పనిచేయాలి అని చెప్పేసి ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా కొత్త నిశ్చయంతో ఉన్నారు. అయితే వీరిద్దరి పొత్తు ఉంటే గనక రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి మళ్ళీ రావటం కష్టం అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. ఇద్దరి ఓట్ షేర్ కూడా బలంగా ఉంది, 51% దాటిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరిద్దరి పొత్తు విచ్ఛిన్నం చేయాలనే లక్ష్యంగా అధికార వైసీపీ ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు చేస్తోంది. పొత్తు విఘాతం అయిపోయింది, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు లేదు, ఒంటరిగా వెళ్తోంది, బీజేపీ వెళ్తోంది అని ఇలా రకరకాల ప్రతిరోజు రకరకాల పోస్టింగ్లతోటి మనం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు సీట్లను అధికారికంగా ప్రకటించాలి అని చెప్పేసి ఈ ఇరువురు నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే 2 సార్లు వారిద్దరూ రెండు పార్టీల అధినేతలు కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. అయితే తొలి దఫా చర్చల్లో ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్ని సీట్లు జనసేన పోటీ చేయాలి అనే అంశంపై వారు ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బందులు లేని సీట్లను దాదాపు 120 స్థానాలకు పైగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వారికి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు, పలానా సీట్లో మీరు పోటీ చేయండి అని చెప్పి. అయితే ఇంకా జనసేన అధినేత బీజేపీని కూడా కలుపుకుని, తాను ఎన్డీఏలో ఉన్న కారణంగా బీజేపీని కూడా కలుపుకొని ముగ్గురు కలిపి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పైన, అటు బీజేపీ పైన ఒత్తిడి తెస్తున్నట్టు ఉంది. అయితే ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కొంత తాత్సారం చేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా పాల్గొన్న ఒత్తిడి కారణంగానే బీజేపీ కొంత ఆలస్యం చేస్తున్నట్లు ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీని, తెలుగుదేశం పార్టీని కలిపేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. నందు, రైట్, థ్యాంక్ యూ తిలక్. ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.